ఆయన మాట ముక్కుసూటి, విశ్లేషణలో సూపర్ క్లారిటీ. సీనియర్ రిపోర్టర్గా సెన్సేషనల్ స్టాంప్ వేశారు. హోస్ట్ హోదాలో తనదైన శైలిలో లీడర్లని తికమక పెట్టారు. సీనియర్ జర్నలిస్ట్ నుంచి బీజేపీ అధికార ప్రతినిధిగా ఒక పొలిటీషియన్ గా మారిన సంగప్ప గారు ఇవాల్టి మన గెస్ట్. మాట్లాడదాం. నమస్తే సార్, ఎట్లున్నారు? యశోద గారు నమస్తే సార్, మీతో చాలా ఏళ్ళ జర్నీ. నాకు ఒక జర్నలిస్ట్ గా మిమ్మల్ని చాలా దగ్గర నుంచి మీ వర్క్ స్టైల్ని, మీరు ఎదిగిన తీరుని చూసా. ఒక రాజకీయాల్లోకి వచ్చి మీరు ఒక బీజేపీ అధికార ప్రతినిధిగా ఈరోజు మీతో మొదట మాట్లాడే విషయం నిజంగా ఒక సాడ్ ఇన్సిడెంట్ తర్వాత మీతో ఈ ఇంటర్వ్యూ చేయటం నిజంగా బాధాకరం. చనిపోయిన వాళ్ళందరికీ నివాళి అర్పిస్తూ నా మొదటి ప్రశ్న, యుఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్ అతన్ని భారత పర్యటనలో ఉన్నప్పుడే ఈ ఉగ్రదాడి జరగటం అంటే ఇతర దేశాలకి ఏం మెసేజ్ ఇద్దామని, దీని వెనుక ఉన్న కుట్ర ఏమని అర్థం చేసుకోవాలి? ముందుగా పహల్గాంలో ఉగ్రవాదుల యొక్క తీవ్రవాదుల యొక్క ఘాతుకానికి బలైనటువంటి వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారికి దేవుడు మనోధైర్యం ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తున్నా. యశోద గారు, మీరు అడిగింది కరెక్ట్గా జేడీ వ్యాన్స్ ఉన్నటువంటి సమయంలో, భారతదేశంలో ఆయన ఉన్నటువంటి సమయంలో ఈ ఘాతుకం జరగడం అనేది అది సింపుల్ క్యాజువల్గా వాళ్ళు ఎప్పుడు చేసేటువంటి ఘాతుకం లాంటి కాదని నేను కూడా అనుకుంటున్నాను. బహుశా ఇది లష్కరే తోయిబా నుంచి పుట్టినటువంటి మరో ఉగ్రవాద సంస్థ ఈ దాడి చేసింది. వాళ్ళు ఆల్రెడీ ప్రకటించుకున్నారు మేమే చేసిందని కూడా. దీని ద్వారా యుఎస్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి సమయంలో దాడి చేసి భారతదేశంలో కాశ్మీర్ ఇష్యూ ఇంకా ఉంది, కాశ్మీర్ ఇష్యూ పూర్తిగా చల్లబడలేదు ఒకటి. రెండోది, కాశ్మీర్లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా స్ట్రాంగ్గా లేదు అని అమెరికాకి సందేశం పంపాలన్నది వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు ఒకటి. రెండోది, అమెరికా కూడా ఇక్కడ ఏం జరుగుతున్న విషయంపైన వాళ్ళు దృష్టి పెట్టాలని. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నారు, గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు అమెరికాతో ఉన్నటువంటి భారత సంబంధాలు ఎట్లుండేనో, నరేంద్ర మోడీ గారు ఉన్నప్పటి నుంచి ఈరోజు అమెరికాతో భారత సంబంధాలు ఎట్లున్నో మీకు తెలుసు. ఈరోజు ట్రంప్ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత భారత్ అమెరికా దౌత్య సంబంధాలు చాలా బలంగా అయినాయి. టారిఫ్ ఇష్యూలు ఉన్నప్పటికీ దాని ఇష్యూ కూడా సాల్వ్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతుంది. జేడీ వ్యాన్స్ కూడా చాలా విషయాలు మాట్లాడి వెళ్ళారు. అది వేరే ఇంకో టాపిక్లో మాట్లాడదాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో భారత్ అమెరికా బంధాన్ని బలపడకుండా చూడాలన్నది బహుశా పాకిస్తాన్ ఆలోచన కూడా అయ్యుండొచ్చు. అయినా కూడా దాన్ని భారతదేశం చిన్నగా తీసుకోదు. ఖచ్చితంగా తగిన మూల్యం పాకిస్తాన్ చెల్లించాల్సిందే, ఇందులో పాల్గొన్న వాళ్ళ చెల్లించాల్సిందే. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. వెనుకటి ఉన్నటువంటి భారతదేశం ఇప్పుడు కాదు. కేంద్రం తీసుకుంటున్న చర్యలు, ఇప్పుడు బుల్లెట్లని పేర్లు అడిగి మతం చూసి తలలో దించిన పరిస్థితి. ఇట్లాంటి సమయంలో కేంద్రం తీసుకుంటున్న ప్రస్తుత చర్యలు కరెక్టే అంటారా? సరిపోతాయి అంటారా? ఎస్, మీరు అన్నది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పల్లెలో, మొత్తం లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా మధ్యలో ఉన్నటువంటి పల్లె, ప్రతి గ్రామంలో కూడా ఈరోజు పహల్గాంలో జరిగినటువంటి చర్యని తీవ్రంగా ఖండిస్తున్నారు. వారు నువ్వు హిందువా నీ ముస్లిమా అడిగి, హిందువులంతా ఒక పక్కన ఉండండి, ముస్లింలంతా ఇంకో పక్కన ఉండండి అని చెప్పి హిందువులందరినీ కాల్చి చంపినటువంటి ఘటన. హిందువుల వాళ్ళకి ఇంకా డౌట్ వస్తే, ఎవడన్నా ఉన్నాడు, నేను ఆయన కల్మా చదవమంటే వీడు చదవడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. బహుశా ఎవరింటి పక్కన ముస్లిం ఇల్లు ఉండొచ్చు, లేకపోతే మసీదు ఉంటే ఆయన రోజు వినడం వల్ల కూడా కావచ్చు, ప్రయత్నం చేసి ఉండొచ్చు. అట్లాంటి వాళ్ళకి మరీ దుస్తులు ఇప్పి వీడు కాదని నిర్ధారించుకొని కాల్చినటువంటి దుశ్చర్య చూసినాం మనం. సో ఇవన్నీ చూసిన తర్వాత భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కడి యొక్క ప్రతి భారతీయుడి యొక్క గుండె రగిలిపోతుంది, వాళ్ళ కడుపు మండిపోతుంది. వెంటనే చర్య తీసుకోవాలా, వెంటనే దాడి చేయాలి పాకిస్తాన్ పైన, యుద్ధం ప్రకటించండి, ప్రతీకారం తీసుకోండి అని చెప్పి ప్రతి వ్యక్తి కూడా కోరుకుంటున్నాడు. కానీ మీరు అన్నట్టు మరి ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కరెక్టేనా అంటే, సామాన్య మానవుడికి, సామాన్య వ్యక్తికి, సామాన్య భారతీయుడికి భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి కొత్త తేడా ఉంటుంది. మనం ఆవేశంగా మాట్లాడతాం, వాళ్ళు చాలా ఆలోచనతో మాట్లాడతారు, ఆలోచనతో నిర్ణయాలు తీసుకుంటారు. మనం తీసుకున్న నిర్ణయం మనం ఏమంటాం, వెంటనే ఇప్పుడు దాడి చేయండి అంటాం. పైన ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, రక్షణ మంత్రి గారు కావచ్చు, లేకపోతే కేంద్ర హోంశాఖ మంత్రి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మళ్ళొకసారి భారత్పై ఇట్లాంటి దాడి చేయాలంటే పాకిస్తానే కావచ్చు, ఇంకెవరినే కావచ్చు, భయపడేలా ఒక నిర్ణయం, ఒక ప్రణాళిక చేయాలన్నటువంటిది పక్కా దీంతో ఉన్నారు. ఆ వ్యూహంలో భాగంగా మీకు తెలుసు, ఆ రోజు సిసిఎస్, సెంట్రల్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, ఆ రోజు మీటింగ్ అయిన తర్వాత 6 తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. అందులో మీకు తెలుసు, సింధు జలాల ఒప్పందం ఉంది, సింధు జలాల ఒప్పందం గురించి మాట్లాడుతున్నారు. సింధు జలాల ఒప్పందం కావచ్చు,
పాకిస్తాన్ వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అక్కడికి వెళ్ళిపోవాలని చెప్పడం కావచ్చు. ఇట్లాంటి అన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. సో ఇది ఒక ప్రభావవంతమైనటువంటి తీవ్రమైనటువంటి ఒత్తిడి పాకిస్తాన్ మీద పెంచింది. మీరు ఈ 2 రోజుల నుంచి వాళ్ళు వేస్తున్నటువంటి కుప్పిగంతులు మీకు అర్థమై ఉంటుంది. మీరు అడగండి. మీరన్న ఈ దిద్దుబాటు చర్యల్లో భాగంగా దిద్దుబాటు చర్య కాదు ఇది, దిద్దుబాటు చర్య కాదు. వాళ్ళని సఫకేషన్ చేయడం, వాళ్ళని మన పిడికిట్లో పెట్టి బంధించడం, ఒక పెద్ద మెడబట్టుకొని వస్తున్నాం. ఇది సార్ పెద్ద డ్యామేజ్ జరిగిన తర్వాత చేస్తున్న ఏ చర్యనైనా దిద్దుబాటు చర్య అనే అంటారు. డ్యామేజ్ జరగక ముందు చేసిన దాన్ని మీరు అన్నట్లు మీరు ఏదంటే నేను అది ఒప్పుకుంటా, కానీ డ్యామేజ్ జరిగిన తర్వాత ఇది డ్యామేజ్ అని అది ఇప్పుడు తీవ్రవాదులు చేసినటువంటి చర్యకి మీరు డ్యామేజ్ అని ఎట్లా అంటారు? ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం ఏదైనా ఉంటే మీరు డ్యామేజ్ అనొచ్చు. వాళ్ళు తీవ్రవాదులు, ఉగ్రవాదులు, వాళ్ళకు ఒక మానవత్వం ఉండదు, వాళ్ళ అత్యంత క్రూరంగా వ్యవహరించిందని డ్యామేజ్ అని ఎట్లా? ఇప్పుడు మీరు మాట్లాడినారు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చూస్తే అంతర్జాతీయ దేశాల మద్దతు మనకు అవసరం, ఎందుకంటే సింధు జలాల్ని భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ దేశాల మద్దతు మనకు అవసరం అని అంటున్నారు. సో ఆ స్థాయిలో ప్రపంచ దేశాల మద్దతు భారత్ కి ఉందా? అసలు సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవటం ఈ టైంలో వర్కౌట్ అయ్యే పనేనా? ఒక భారతీయురాలిగా, ఒక సీనియర్ జర్నలిస్ట్, దాదాపు 20 ఏళ్ల సీనియర్ జర్నలిస్ట్ గా నువ్వేమనుకుంటావు? పాకిస్తాన్ మీద మనం చర్య తీసుకోవాలనుకుంటున్నావా లేదా? అనుకుంటున్నావా లేదా? నేనేమనుకుంటున్నా అనే దానికంటే సార్, నాతో పాటు చాలా మంది ఇండియన్స్ మీరు ఇందాక ఉపోద్ఘాతంలో చెప్పినట్లు ఈ చర్యలు సరిపోవు, ఎందుకంటే కుక్క తోకర వంకర అనే మెదడు మైండ్ సెట్ తో ఉన్న పాకిస్తాన్ కి ఈ మెతక వైఖరి, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మెతక వైఖరి, లేకపోతే మోదీ అవలంబిస్తున్న మెతక వైఖరి ఏదైతుందో ఎప్పుడూ సరిపోలేదు, ఇప్పుడు సరిపోలేదు, గతంలో చూస్తే సరిపోలేదు. దీనికి చావు దెబ్బ తీయాలంటే ఇంతకంటే పెద్ద పెద్ద నిర్ణయాలే ఉండాలి. సారీ యశోద, భారతదేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఆ సీట్ మీద కూర్చున్న తర్వాత పాకిస్తాన్ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి, భారత ప్రభుత్వ వైఖరిని చూసి ఇప్పటికీ పాకిస్తాన్ వాళ్ళు సుష్టిపోసుకున్నటువంటి పరిస్థితి మీరు నిన్న జరిగింది కావచ్చు, నేను కాదనట్లేదు. కానీ గతంలో మన సైనికులు బార్డర్ దగ్గర వాళ్ళకి దొరికితే తలలు నరికి మొండెం వదిలేసి తలలు తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉంటుండే. మోడీ గారు వచ్చిన తర్వాత వాళ్ళ ఇళ్లలోకి చొరబడి సర్జికల్ స్ట్రైక్ చేసి వాళ్ళందరినీ చంపేసి తిరిగి వచ్చేసినాం. కాకపోతే ఆ విషయాన్ని పాకిస్తాన్ బయట చెప్పుకోలేక, కక్కలేక మింగలేక అని సచ్చింది. ప్రపంచ దేశాల ముందు మామే దాడి చేసిరని చెప్పి గగ్గోలు పెట్టింది పాకిస్తాన్. కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది ముఖ్యమంత్రులు, ముఖ్యంగా మన గత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా మీరు ఏదో సర్జికల్ స్ట్రైక్ చేసామని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు, వాళ్ళ గడ్డే కాలలేదు అన్నాడు. ఆ గడ్డి కాలిందా లేకపోతే వాళ్ళ ఇల్లు కాలిందా అనేది పాకిస్తాన్ ప్రధానమంత్రికి, పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలుసు. వాళ్ళు ప్రపంచ దేశాల ముందు ఎంత గగ్గోలు పెట్టారు కూడా వాళ్ళకు కూడా తెలుసు, ప్రపంచానికి తెలుసు. కానీ వెనకట్లాంటి ప్రభుత్వం కాదు ఇది. సైనికుల్ని చంపేసి తలలు తిప్పుకోకపోతే ఊరుకునే గతంలో ఊరుకున్నారు గత ప్రభుత్వాలు. ఈ రోజు మన దగ్గర దాడి జరిగిన మరుక్షణం వెంటనే పోయి వాళ్ళ ఇండ్లలో పోయి సర్జికల్ స్ట్రైక్ చేసినటువంటి దేశం భారతదేశం. ఈ రోజు మీరు చెప్తున్నారు కదా ఇది మెతక వైఖరి అనేది. మెతక వైఖరి అయింటే పాకిస్తాన్ గత 4 రోజుల నుంచి, ఆ దాడి జరిగిన రోజు నుంచి ఎప్పుడన్నా మీరు 22 ఏళ్ల జర్నలిస్ట్గా మీరు పాకిస్తాన్ ఒక దాడి జరిగిన తర్వాత వాళ్ళు సెలబ్రేట్ చేసుకొని ఎంజాయ్ చేసి డ్యాన్సులు చేస్తూ ఉండేవాళ్ళు. అట్లున్నారా ఇప్పుడు పాకిస్తాన్? ప్రతిరోజు వాళ్ళ పాకిస్తాన్ సెంట్రల్ గవర్నమెంట్ మీటింగ్ పెడుతుంది. ఎవ్రీడే ప్రధానమంత్రి ప్రతిరోజు మీటింగ్ పెడుతున్నాడు అక్కడ. వెంట జరిగిన మరుక్షణం మా మీద ఎక్కడ ఇండియా వచ్చి దాడి చేస్తుందో, ఎక్కడ బాంబులు వేస్తుందో అని చెప్పి వెంటనే వాళ్ళు బార్డర్లో మొత్తం యుద్ధ ట్యాంకర్లు కావచ్చు, లేకపోతే వాళ్ళ సైన్యాన్ని మోహరిస్తున్నారు. మీరు చూస్తున్నారు. ప్రతిరోజు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. మొదటిది. రెండోది, ప్రపంచ దేశాల యొక్క మద్దతు అన్నారు. ఇట్లాంటి ఘటనలు గతంలో చాలా కోకొల్లలు జరిగినాయి, వేలు జరిగినాయి, వందలు కాదు వేలు జరిగినాయి. ఏ రోజన్నా ఒక్క దేశమన్నా ముందుకొచ్చి మేము మీకు మద్దతుగా ఉంటాం, మీరు ధైర్యంగా ఉండు, మీరు ఏ తీసుకుని ఏ చర్యకైనా సపోర్ట్ చేస్తామని అన్నారు గతంలో ఎవరన్నా? ఏ దేశం అని అన్నదా? అమెరికా ఏ రోజు అన్నదా? ఈ రోజు అది జరిగిన మరుక్షణం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేశారు. మీకు తీవ్రవాద చర్యలను ఖండిస్తున్నాం, మీరు తీసుకున్నటువంటి చర్యలకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. ట్రంప్ చెప్పిండు. నిన్న అక్కడ ఉన్నటువంటి అధికారిని తులసి గాబర్డ్ దీన్ని ఎట్టి పరిస్థితి సహించలేదు, మీరు ఏ చర్యకైనా ముందుకెళ్ళండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పింది. అమెరికా ఈ విధంగా జేడీ వ్యాన్స్ ఆ రోజు ఖండించారు. అక్కడికి పోయిన తర్వాత కూడా చెప్పారు అన్నమాట. అమెరికా ఇన్నిసార్లు భారతదేశానికి సపోర్ట్ చేసిన సందర్భం ఎప్పుడు ఒక్కడన్నా చూశారు మీరు? ఈరోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి ఏది తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా కరెక్ట్ ఉంటుందని చెప్పి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మీరు చూడండి, ఇజ్రాయెల్ ముందుకు వచ్చింది, మీకు ఏం కావాలంటే అవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఈరోజు. తర్వాత యూరోపియన్ యూనియన్లో అన్ని దేశాలు ముందుకు వచ్చేసినాయి.
రష్యా ముందుకు వచ్చింది, చైనా కూడా. మీరు ఆశ్చర్యపోతారు, చైనా కూడా ఈ దాడిని ఖండించింది. చైనా పాకిస్తాన్ దోస్తులు అని అనుకుంటున్నాం కదా మనంతా, ప్రపంచ దేశాలు కూడా అనుకుంటాయి కదా, అట్లాంటి చైనా కూడా ఈ దాడిని ఖండించింది. భారతదేశం వెంట ఈరోజు ప్రపంచం ఉంది. భారతదేశం ఏం చేస్తుందా అని వాళ్ళందరూ కూడా చాలా ఒక ఆశ్చర్యంగా చూస్తున్నారు, వాళ్ళంతా కుతూహలంగా చూస్తున్నారు. మీరన్నట్టు భారతీయులందరూ కూడా ఎదురు చూసే స్థాయిలో పాకిస్తాన్ పైన చర్య ఉంటుంది. పాకిస్తాన్ పైన తీసుకుపోయే ఆ దెబ్బకి అది 100% కోలుకోదు. కాకపోతే కామన్ మ్యాన్ లాగా వెంటనే ఈరోజు వాళ్ళు చేసిరు కాబట్టి నెక్స్ట్ దన్ 2 ట్యాంకర్లతోని 2 బాంబులు వేసుడు, లేకపోతే 2 జెట్ ఫైటర్లతోని 2 బాంబులు వేసుడు ఉంటుంది. బాంబుల విషయం మాటకు వస్తే ఇప్పుడు పాకిస్తానే ఎదురొడ్డి మేము యుద్ధానికి సిద్ధమని గట్టిగా కౌంటర్ ఇవ్వగలుగుతుంది. దట్టు మన భారతదేశం దగ్గర మన దగ్గర బలగాలు స్ట్రాంగ్ గా ఉన్నా, ఆయుధాలు స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ మాట మాత్రం అటునుంచే స్ట్రాంగ్ వస్తున్న పరిస్థితి. సరే, మీరు ఇందాకన్న మాటలతో నేను ఏకీభవిస్తా సార్. రష్యా, ఉక్రెయిన్, పాలస్తీనా, ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్, వీటన్నిటి విషయంలో శాంతి ఒప్పందంలో కీలక పాత్ర పోషించిన మోడీ పాక్తో ఉగ్రవాదాన్ని తగ్గించడంలో గాని, ఉగ్రవాదాన్ని రూపుమాపటంలో గాని కీలక పాత్ర పోషించలేకపోయారు అని రాహుల్ గాంధీ మాట్లాడినారు. దీనికి ఏమని కౌంటర్ ఇస్తారు? రాహుల్ గాంధీ గురించి చెప్తా. తర్వాత ముందు రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగినటువంటి యుద్ధం అది తీవ్రవాద చర్య కాదు. 2 దేశాల మధ్య వచ్చినటువంటి ఇష్యూస్ లో వాళ్ళ దౌత్య సంబంధాలు విడిచికొట్టి వాళ్ళు యుద్ధాలు చేసుకున్నారు. ఆ టైంలో శాంతిగా వ్యవహరించానని చెప్పి మోడీ గారు చెప్పిన మాట వాస్తవం. ఇక్కడ తీవ్రవాదులు 2 దేశాలు కాదు, పాకిస్తాన్తో మనది యుద్ధానికి రాలేదు. తీవ్రవాదుల్ని మన దగ్గర దొంగసాటున పంపించి వాళ్ళ ద్వారా అమాయకులైనటువంటి భారతీయుల్ని, ముఖ్యంగా భారతదేశంలో మెజారిటీగా ఉన్నటువంటి హిందువుల్ని టార్గెట్ చేసి హిందువులందరినీ సపరేట్ చేసి కాల్చి చంపేలా చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఎప్పుడు కూడా మోడీ గారు వెనక్కిపోరు. మీకు తెలుసు, ఆయన వెంటనే బీహార్లో ఫస్ట్ ఆయన సౌదీలో ఉన్నారు, పర్యటన వెంటనే రద్దు చేసుకుని వచ్చేసారు. వెంటనే అక్కడ ఆ సౌదీలో ఉన్నప్పుడే అమిత్ షా గారికి ఫోన్ చేసి, కేంద్ర హోంమంత్రికి ఫోన్ చేసి, అర్జెంటుగా కాశ్మీర్కి వెళ్ళిపో, సంఘటన స్థలానికి వెళ్ళిపో, అక్కడ ఏం వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి బలగాలకి ధైర్యాన్ని, వాళ్ళకి ఒక దీనిచ్చి మొత్తం చర్యలు తీసుకోండి, వెంటనే తీసుకోవాల్సిన చర్యలు తీసుకోండి అని చెప్పారు. వెంటనే అమిత్ షా గారు వెళ్ళిపోయారు, మోడీ గారు రిటర్న్ వచ్చేసారు. మొదటిది. రెండవది, ఇట్లాంటి పరిస్థితుల్లో మోడీ గారు ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి చర్యలాగా అట్లా వేరే ఎవరు కూడా తీసుకోపోరు. మీరు అన్నట్టు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు జరిగిన వెంటనే రాలేదు. అమిత్ షా గారు, మోడీ గారు వచ్చిన తర్వాత, కేంద్ర ప్రభుత్వాన్ని చర్యలు తీసుకున్న తర్వాత అన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశానికి మద్దతుగా నిలబడ్డ తర్వాత, అరే ప్రపంచ దేశాలే భారతకు మద్దతు నిలబడుతుంటే, భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలబడుతుంటే నేను లేకపోతే ఎట్లా అవుతుందని చెప్పి అప్పుడు అంతా అయిపోయినాక అత్త సచ్చిన 6 నెలలే కోడలు తల కొట్టుకొని ఏడిస్తే అంట కదా, అట్లా పరిగెత్తుకొని వచ్చింది ఆయన. అంతే తప్ప ఏం లేదు. ఆయన వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ యొక్క నైజాన్ని నేను చెప్తా, చాలా చాలా దారుణంగా ఉన్నాయి. వాళ్ళు ఈ రోజు తప్పని పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతున్నారు. తర్వాత ఉగ్రవాద చర్యని ఖండిస్తున్నారు. కానీ వాళ్ళ కాంగ్రెస్ లో ఉన్న నాయకులు చాలా మంది ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూస్తున్నారు. ఆ కారు కూతల్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు. కానీ వాళ్ళ నైజం ఎట్లా ఉంది అనేది మొత్తం భారత ప్రజలందరూ చూస్తున్నారు. సార్, ఈ పాకిస్తాన్ వెనక్కి పంపించే క్రమంలో రోహింగ్యాలు బయటపడుతున్నారు. ఇంకా ముందు ఎంతమంది బయటకు వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా మన రాష్ట్రంలో పాత బస్తీ కేంద్రంగా ఇప్పటికే పాకిస్తాన్ 200 మంది ప్రాథమిక అంచనా అయినప్పటికీ అవి మీ అభిప్రాయం ప్రకారం ఎంతమంది వరకు ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే ఎక్కడ ఏ ఉగ్రదాడి జరిగినా, ఏ టెర్రర్ అటాక్ జరిగినా, ఏ బాంబు దాడి జరిగినా మూలాలు మన పాత బస్తీలో కనిపిస్తూ ఉంటాయి. సో మీ అభిప్రాయం వరకు మన రాష్ట్రానికి సంబంధించి ఎట్లా ఉంటుందంటారు పరిస్థితి? ఇప్పుడు మీరు ఈరోజు న్యూస్లో చూసినట్టయితే పాకిస్తానీయుల్ని ఏరివేసే క్రమంలో, పాకిస్తానీయుల్ని వెనక్కి పంపించేటువంటి క్రమం, కొంతమంది ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటన చేసింది పాకిస్తాన్ ఈ సవాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోండి అని చెప్పింది. కానీ కొంతమంది ఇంకా పోవట్లేదు, వాళ్ళు దాక్కుంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు పంపించే క్రమంలో కార్డన్ సెర్చ్ చేస్తే మీరు ఆశ్చర్యపోతారు. 1000 మందికి పైగా, ఒకటే ఒక పట్టణంలో 1000 మందికి పైగా రోహింగ్యాలు బయటపడ్డారు. వాళ్ళందరినీ వెనక్కి పంపించేటువంటి ఏర్పాటు జరుగుతుంది, మీరు చూస్తున్నారు. అది గుజరాత్లో. అదే పరిస్థితుల్లో ఆడ 1000 మంది బయటపడ్డారు. మీరు నార్త్ ఈస్టర్న్ స్టేట్లో, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ చూసినట్టయితే కొన్ని లక్షల మంది, ఒకరు 2 లక్షలు 5 లక్షలు కాదు, కొన్ని ఎన్నో లక్షలు, కొన్ని లక్షల మంది రోహింగ్యాలు వెస్ట్ బెంగాల్లో ఉన్నారు. తర్వాత చాలా చోట్ల, చాలా రాష్ట్రాలు దాక్కున్నట్టు తెలుస్తుంది. మన దగ్గరనే మీరు అన్నట్టు మన దగ్గరనే వాళ్ళు రోహింగ్యాలు ఉన్నారనే సమాచారం ఉంది. కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ గవర్నమెంట్ ముందు నుంచి కూడా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో భాగంగా వచ్చిన వాళ్ళందరూ కూడా ముస్లిం వర్గానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ మాకే ఓట్ బ్యాంక్ తయారవుతారని చెప్పి వాళ్ళని పాలు పోసి వాళ్ళు పెంచుతుంది. వెస్ట్ బెంగాల్ ఏమవుతుందో మీరు చూస్తున్నారు.
అంత దుర్మార్గం జరుగుతుంది అక్కడ చూస్తున్నారు. సేపు ఇట్లాంటి రాష్ట్రం రాదని చెప్పడానికి లేదు. ఇప్పటికీ నేను చెప్తున్నాను, భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకి, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, తర్వాత వెస్ట్ బెంగాల్ కావచ్చు, మీరు అవి పాములతో మీరు వాళ్ళేదో మాకు పనికొస్తారని అనుకోకండి, వెంటనే పంపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్న, 450 కిలోమీటర్ల బార్డర్, బంగ్లాదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ మధ్య ఉన్న బార్డర్ ని కంచె వేయనీయకుండా మమతా బెనర్జీ అడ్డుకుంటుంది, అక్కడ ముఖ్యమంత్రి అడ్డుకుంటుంది. ఒకవేళ ఆ కంచె పూర్తయితే బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు రావడం ఆగిపోతుంది. కానీ ఆమెకి ఇక్కడ రావాలి, భారతదేశంలోకి రోహింగ్యాలు రావాలని చెప్పి ఆమె కోరుకుంటుంది. దాన్ని రాహుల్ గాంధీ కూడా కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ దుర్మార్గం జరుగుతుంది. సార్ 370 మొత్తానికైతే కాశ్మీర్ భారత్ లో కలిపారు, మనది కాశ్మీర్ అని అనిపించేలా చేశారు. కానీ అక్కడ ఉన్న స్థానికులు మాత్రం ఎక్కువ, మెజారిటీ స్థానికులు మాత్రం ముస్లింలే. సో వాళ్ళ మనసు భారత్ తో కలిసిందా? అంటే అక్కడి స్థానికులు మన ఇండియా అని అనుకుంటున్న పరిస్థితులే ఉన్నాయంటారా? కాశ్మీర్లో మెజారిటీ ప్రజలు ముస్లింలు అయినారు కాబట్టి. యశోద, మీరు చూస్తున్నారు గత 3 రోజుల నుంచి కాశ్మీర్లో, శ్రీనగర్లో, లాల్ చౌక్లో ఏ రోజన్నా భారత జెండా ఎగిరేసే వాళ్ళు గతంలో. కానీ 3 రోజుల నుంచి ప్రతిరోజు అక్కడ పాకిస్తాన్ ముర్దాబాద్ అని నినాదాలు వస్తున్నాయి, హిందుస్థాన్ జిందాబాద్ అని నినాదాలు వస్తున్నాయి, మేము టెర్రరిజం మాకొద్దు అని నినాదాలు చేస్తున్నారు. క్యాండిల్ ర్యాలీ చేసిరు, అక్కడ చనిపోయిన వాళ్ళకి సంఘీభావంగా క్యాండిల్ ర్యాలీ చేసిరు. మొదటి కాశ్మీర్ చరిత్రలో మొదటిసారి క్యాండిల్ ర్యాలీ చేసిరు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు పాకిస్తాన్ టెర్రరిజం వద్దు, మాకు మోడీ గారు వచ్చిన తర్వాత మాకు ఉపాధి పెరిగింది అనేటువంటి విషయం చెప్తున్నారు. మీరు ఆశ్చర్యపోతారు, మొత్తం ఈ 10 సంవత్సరాల్లో లక్షల కోట్లు, దాదాపు 5.5-6 లక్షల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ మీద ఖర్చు పెట్టింది. అంతేకాకుండా నేను ఎంతమంది వచ్చిందని చెప్తాను, గతంలో కాశ్మీర్ పోవాలంటే భయపడేటువంటి పరిస్థితి ఉంటుండే. ఈరోజు పహల్గామ్లో ఎక్కడైతే ఈ దాడి జరిగిందో, అంతకుముందు సినిమా షూటింగ్లకు నిలవది, బాలీవుడ్ సినిమాలు, మన హిందీ సినిమాలు అన్ని కూడా కనీసం ఒక్క పాటన అక్కడ షూట్ చేసేటువంటి వాళ్ళు, మినీ స్విట్జర్లాండ్ అంటారు, మీకు తెలుసు ఆ విషయం. అట్లాంటిది ఎప్పుడైతే ఐటీస్లో ఈ ఉగ్రవాద చర్యలు పెరిగినాయో వెంటనే ఎవరు పోవడం మానేసినారు. అక్కడికి పర్యాటకులు పోతే కూడా భయంతో అక్కడ పోయేటువంటి పరిస్థితి ఉంటుండే. అట్లాంటిది ఈ మధ్య కాలంలో మీరు ఆశ్చర్యపోతారు, 2023 అంటే జస్ట్ లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ 2023లో 2.11 కోట్ల పర్యాటకులు పోయారు. 2.11 లక్షల పర్యాటకులు ఒక్క సంవత్సరం కాశ్మీర్లోనే కదా, కాశ్మీర్ చూడడానికి పోయారు. పహల్గామ్లో ఇదొక్క సంవత్సరం దాదాపు 30 లక్షల మంది పహల్గామ్ ఏరియాని, అనంతనాగ్ డిస్ట్రిక్ట్ ని, ఆ ఏరియాలో అంతా పర్యటించారు. ఇంతమంది పర్యాటకులు వస్తున్నారు అంటే అక్కడ వాతావరణాన్ని మోడీ గారికి సెట్ చేసినట్టే కదా, పర్యాటకులకు కూడా భద్రత ఉందన్న భావంతో పోయినారు కదా. సో ఆ భద్రతని దెబ్బతీయాలా, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలా అనే ఉద్దేశంతో పాకిస్తాన్ దుశ్చర్య పాల్పడింది. ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు, దీనికి తగిన మూల్యం దాని చేసిన వాళ్ళు, దాని వెనుకున్న వాళ్ళ మీద ఖచ్చితంగా భారతదేశం చర్య తీసుకుంటూ వదలదు. వాళ్ళందరూ కూడా తగిన మూల్యం చెల్లించాల్సింది. సంగప్ప గారు, ఇప్పుడు మొత్తం మీడియా ఎక్కడ చూసినా మన ఇంటెలిజెన్స్ వైఫల్యం, నిఘా వైఫల్యం గురించి మాట్లాడుతున్నారు. అందులో భాగంగా ఒక క్వశ్చన్ మెయిన్ గా రిటైర్డ్ ఆర్మీ జనరల్, మాజీ జనరల్ బక్షి, తన మాటల్ని కోట్ ఎక్కువ చేస్తున్నారు. ఏమని అంటే, కోవిడ్ తర్వాత 180,000 వరకు సైనికుల రిక్రూట్మెంట్, మన మిలిటరీ రిక్రూట్మెంట్ జరగలేదు. సో ఈ జరగకపోవటం వల్ల, సైనికుల కొరత వల్ల మనకి ఈ పరిస్థితి వచ్చింది. అది మోడీని టార్గెట్ చేసే అన్నారు. కేవలం నిధులు దాచుకోవటానికి, డబ్బులు దాచుకోవటానికి. ఆ డబ్బుల విషయం పక్కన పెడితే, నిజంగా రక్షించేవాడు సైనికుడైనప్పుడు దేశాన్ని, వాడే లేకపోతే రక్షణ ఎక్కడిది? అంతమంది మీరు 2 విషయాలు అడిగినారు. ఒకటి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, ఒకటి రెండోది రక్షణ రంగంలో ముఖ్యంగా రిక్రూట్మెంట్స్ తక్కువ ఉన్నాయని 2 విషయాలు చెప్పారు. ఫస్ట్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ గురించి చెప్తాను. ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి హత్య ఎక్కడ జరిగింది తెలుసు కదా మీకు? ఆమె ఇంట్లో జరిగింది, ఆమె క్యాంప్ ఆఫీస్ లో జరిగింది. ఆ ఇంట్లోనే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోతుంటే అక్కడ గన్మెన్, సెక్యూరిటీగా ఉన్నటువంటి 2 గన్మెన్లు ఆమెని కాల్చి చంపారు. ఆ రోజు ఇంటెలిజెన్స్ లేదా? ఇందిరాగాంధీ ఇంట్లో జరిగింది, ఆమె బయట ఎక్కడో కాదు, ఆమె ఇంట్లోనే జరిగిందంటే ఇంట్లో ఇంటెలిజెన్స్ ఉండదా? కావాలని ఏదో మాట్లాడితే, ఇప్పుడు వాడు దొంగ దెబ్బ తీసేటోని గురించి ఏం తెలుస్తుంది? దొంగ దెబ్బ తీసేటోడిని వాడి కడుపులో ఏముంది, ఎట్లా వస్తుంది తెలియదు. చాలా మీరు చూస్తున్నారు, కోట్లాది మంది పర్యాటకులు వస్తున్నారు. నేను చెప్పాను కదా, ఒక సంవత్సరం 30 లక్షల మంది పర్యాటకులు ఆ ప్రాంతానికి వచ్చారు. ఒక్క ప్రాంతానికి 2 కోట్ల మంది, 2.5 కోట్ల మంది ప్రతి సంవత్సరం అక్కడ గత 3-4 సంవత్సరాల నుంచి అక్కడ పర్యాటకులు వస్తున్నారు. ఇప్పటిదాకా అట్లాంటి పర్యాటకుల మీద ఒక చిన్న చీమ కూడా చిటుకుమనలేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో దొంగ దెబ్బ తీసినోని అంత ఈజీగా గుర్తుపడడం సాధ్యం కాదు కదా, మొదటిది. రెండోది అదే చెప్తున్నా, ఇందిరాగాంధీ గారి దాడి జరిగిందా మరి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనలేం మనం దాన్ని కూడా.
ఎందుకంటే వాడు సెక్యూరిటీగా ఉన్నాడు, అంత మంచిగా ఉన్నాడు కాబట్టి నమ్ముతారు. ఇది కూడా అట్లాంటి పరిస్థితి మొదటి. రెండోది, మీరు కోవిడ్ తర్వాత రిక్రూట్మెంట్ ఆగిందని తప్పు. కాశ్మీర్ మీద ఇంతకు చెప్పాను కదా, 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి ఒక రైల్వే మార్గం, ఒక పెద్ద బ్రిడ్జ్ ని, అద్భుతమైనటువంటి స్టీల్ బ్రిడ్జ్ ని కేంద్ర ప్రభుత్వం కట్టింది కాశ్మీర్లో. అక్కడ ఎన్ని రైలు మార్గాలు పడ్డాయి మీరు చూస్తున్నారు, ఎన్ని వందే భారత్ ఎక్స్ప్రెస్లు పోతున్నాయి మీరు చూస్తున్నారు, ఎన్ని నేషనల్ హైవేలు నిర్మాణమైన చూస్తున్నారు, ఎన్ని సొరంగాల్లో హైవేలు నిర్మించారో చూస్తున్నారు. ప్రపంచంలో ఇంత తక్కువ టైంలో, చాలా దేశాల్లో చాలా సొరంగాల్లో హైవేలు ఉన్నాయి, నేను కాదనా, ఇంత తక్కువ టైంలో ఇన్ని సొరంగంలో ఉన్నటువంటి నేషనల్ హైవేల్ని నిర్మించినటువంటి దేశం భారతదేశం. ఇన్ని పైసలు ఎందుకు ఖర్చు పెడతారు? నేను బక్షి గారు, డ్యూ రెస్పెక్ట్ టు హిమ్, నాకు ఆయన గురించి బాగా తెలుసు, నేను ఆయన డిబేట్ కూడా చాలా చూస్తుంటాను. నేను జనరల్ బక్షి, ఆయన ఆ రోజు జరగగానే చాలా ఆవేశంలో మాట్లాడిన, ఆయన చాలా బాధలో మాట్లాడిన. ఆ డిబేట్ కూడా, మీరు చెప్పిన డిబేట్ కూడా నేను చూసిన ఆ రోజు. ఆ డిబేట్ లో ఆయన ఎట్లా అరుస్తున్నారంటే, ఆయనకి కడుపు మండుతుంది. ఆయనకి ఒక మేజర్ జనరల్ గా ఒక సైన్యాధికారిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి, అది కూడా మతం అడిగిన హిందువా అని చెప్పి బట్టలు ఇప్పి చూసి వాళ్ళని కాల్చిందంటే ఆయన కడుపు మండిపోయి ఆయన మాట్లాడిండు. కానీ ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ లో కానీ లేకపోతే సైన్యం పైన కానీ పైసలు తగ్గించలేదు. కాశ్మీర్ డెవలప్మెంట్ కోసం ఇంకా చాలా ఖర్చు పెడుతున్నా, మీరు చూస్తున్నారు నేను చెప్పినట్టు. మొదటి. రెండోది, సైన్యం సంఖ్య అంటే అక్కడ మన సంఖ్య తక్కువ ఉండడం వల్ల అట్లా జరిగింది అనడానికి లేదు. అక్కడ ఎంతమంది ఉండాలి, అక్కడ డిప్లాయ్ ఉంటుంది కదా. అక్కడ ఎప్పుడూ లేనిది, అక్కడ ఈ మధ్య కాలం లేనిది అక్కడ సడన్ గా అక్కడ జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాము, సడన్ గా ఎవడో మీద పడుతుంది, మనకి ఎట్లా తెలుస్తుంది? ఇక్కడ పక్కన పోలీస్ స్టేషన్ ఉంది కదా, అంటే ఉంది పక్కన పోలీస్ స్టేషన్, కానీ తెలియదు కదా. ఇండియన్ ఆర్మీ సఫిషియెంట్ ఉన్నారా సార్? 100% ఇండియన్ ఆర్మీ సఫిషియెంట్ కాదండి. ప్రపంచ దేశంలో భారత సైన్యం దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తి మేము ఎవరికి తీసుకోం, మనం ఎవరికి తీసుకోం. పక్కన పాకిస్తాన్ దగ్గర మన దగ్గర ఉన్నదానికి 25% కూడా లేదు. మరి ఏ ధైర్యంతో పాక్ మనకంటే ముందు యుద్ధానికి సిద్ధమని ప్రకటిస్తోంది? యుద్ధానికి సిద్ధం కాదు. మీరు ఇంతకుముందు అడిగినటువంటి ప్రశ్నలో డిస్కషన్ మిస్ అయింది. సింధు జలాలు మనం ఆపేయగానే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. మేము యుద్ధానికి సిద్ధం అనగానే భారతదేశం భయపడుతుంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాల లాంటిదే ఈ ప్రభుత్వం కూడా యుద్ధం అనగానే భయపడతారు అని చెప్పి వాళ్ళొక మనకి ఇండైరెక్ట్ గా భయాన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనే విషయం ఆయనకు తెలియదు. బుజ్జగించే టైంలో బుజ్జగిస్తాడు, ఎప్పుడు దండించాలనో ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు చేస్తాడు. సర్జికల్ స్ట్రైక్ చేసింది కూడా ఈ ప్రభుత్వమే కదా. ఎప్పుడైనా భారతదేశం పోయి పాకిస్తాన్ వాళ్ళ దగ్గర పోయి కొట్టొచ్చిందా? ఎప్పుడన్నా వాళ్ళ ఇంట్లో పోయి దూరి కొట్టొచ్చిందా? ఎప్పుడన్నా పోలే కదా. వాళ్ళకు కావాలని వాళ్ళ ఒక మేకపోతు గాంభీర్యం అంటారు కదా, అట్లాంటివి చేస్తున్నారు తప్ప ఏం లేదు. మొదటి. రెండోది, ద్వైపాక్షిక ఒప్పందాల్లో ఇంత మాట్లాడిన దాంట్లో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం, ప్రస్తుతానికి అబయన్స్లో పెట్టినారు, రద్దు చేసేస్తారు గ్యారంటీగా. సింధు జలాల ఒప్పందం రద్దు అనేది భారతదేశం తీసుకున్నటువంటి అతి పెద్ద నిర్ణయం. అది యుద్ధానికంటే పెద్దది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ప్రధానమంత్రి మొన్న డిసిజన్ అయిన మరుక్షణం నెక్స్ట్ డే వాళ్ళగా హై లెవెల్ కమిటీ మీటింగ్ పెట్టుకొని ఆయన ప్రకటించిండు, భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తుంది అంటే అది యుద్ధానికి సిద్ధమైనట్టు, మాపై యుద్ధం ప్రకటించినట్టు, మేము యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నాం అనే విషయాన్ని ఆయన ప్రకటించింది. అంటే మీరు అర్థం చేసుకోండి, 1960లో ఈ ఒప్పందం అయింది. ఆ తర్వాత కూడా యుద్ధాలు జరిగినాయి. అవును, లాల్ బహదూర్ శాస్త్రి గారినప్పుడు జరిగినాయి, తర్వాత ఇందిరాగాంధీ గారినప్పుడు జరిగినాయి. ఆ తర్వాత కాశ్మీర్ అల్లకల్లోలం చేసిర్రు. కాశ్మీర్ లో బాంబు పేలని రోజు లేదు, ఒక ప్రాణం పోయినటువంటి కాల్పులు జరగలేదు. ఎంత లక్షల మంది జనాలు చనిపోయారు. ఏ రోజు కూడా గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎవరు కూడా ధైర్యం చేయలే. బట్ ఈ రోజు నరేంద్ర మోడీ గారు వాళ్ళకి ఎక్కడ కొట్టాలనో అక్కడ కొడితే కరెక్ట్ అని చెప్పి సింధు జలాల ఒప్పందం రద్దు చేసిరు. 80% ఆఫ్ పాకిస్తాన్ ఈ సింధు జలాల మీద ఆధారపడి ఉంది. వాళ్ళకి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పటిదాకా వాళ్ళకి తినడానికి, వాళ్ళు అక్కడ రొట్టెలు తింటారు కదా, వాళ్ళకి పిండి దొరుకుతలేదు. పిండి కోసం జనమాడ కొట్టుకుంటున్నారు, బిచ్చగాళ్ళలాగా ఎగబడుతున్నారు అక్కడ. రేపటి నుంచి నీళ్ళు కూడా దొరికిన పరిస్థితి వస్తుంది. అప్పుడు తెలుస్తుంది పాకిస్తాన్కి భారత్ అంటే ఏందో. సార్, రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలు, హిందువులకి ప్రాధాన్యత ఇస్తుంది బీజేపీ ప్రభుత్వం, కానీ ముస్లింలకు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తుంది అనే వ్యాఖ్యలు రాబర్ట్ వాద్రా నుంచి వచ్చాయి. దీనికి ఏమని చెప్తారు? రాబర్ట్ వాద్రా, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తర్వాత కపిల్ సిబల్ కావచ్చు, చాలా మంది కాంగ్రెస్ నాయకులకి ఈరోజు భారతదేశం మీద దాడి జరిగిందన్న భావనలు లేరు. వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల మీద దాడి జరిగింది, వాళ్ళు మాకేం సంబంధం, మా ఓట్ బ్యాంక్ అయితే ముస్లింలు కదా, వాళ్ళు ముస్లింలా హిందువులను వెతికి ఏరి హిందువులను చంపేసిరు, ముస్లింలు మంచి సేఫ్ గా ఉన్నారు కదా అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అది ఫీల్ అవుతుంది, కానీ భారతదేశం మీద దాడి జరిగినట్టు వాళ్ళు ఫీల్ అవుతలేరు. రాబర్ట్ వాద్రా బుద్ధున్నోడైతే, బుర్రున్నోడైతే ఫస్ట్ వెంటనే భారతదేశానికి, భారత ప్రభుత్వానికి, భారతదేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల. ఈరోజు జరిగిన దాడి భారత సార్వభౌమాధికారం మీద దాడి జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల్ని మతాలుగా విభజించి
ఒక భయోత్పాతాన్ని చేసేందుకు వేరే దేశం వాళ్ళు పురిగొలిపితే వచ్చినటువంటి ఉగ్రవాదులు వచ్చేసారు అంటే నువ్వు ఉగ్రవాదాలకు సపోర్ట్ చేస్తున్నావా? అంటే నువ్వు ఉగ్రవాదులు చేసేటువంటి చర్యని సమర్థిస్తున్నావా? అంతే కదా, జస్టిఫై చేస్తున్నావు కదా నువ్వు. రాబర్ట్ వాదర్ ఏం చేస్తున్నాడు? ఉగ్రవాదులు దాడి కరెక్ట్గా చేసిరు, వాళ్ళు ముస్లింలు ఫీల్ అవుతున్నారు, వాళ్ళు వీక్ అయ్యారు కాబట్టి, వాళ్ళకి అభద్రత లోనేరు కాబట్టి దాడి చేసిరు అంటుండు. భారతదేశంలో ముస్లిం చేయలే, పాకిస్తాన్లో ముస్లిం వచ్చేసిరు, పాకిస్తాన్లో తీవ్ర చొరబడదారులు వచ్చేసిరు. రాబర్ట్ వాద్రా అంటూ అన్నం తింటే గడపకు అన్నం తింటే వెంటనే క్షమాపణ చెప్పాలా. ఇంతకంటే దుశ్చర్యలు భారతదేశ ప్రజలందరూ కూడా సోనియా గాంధీ అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త, భవిష్యత్తులో రాహుల్ గాంధీ ఏం కాడు, ప్రియాంక గాంధీ భారతదేశ ప్రధానమంత్రి అయితే కాంగ్రెస్ లో కొంతమంది కోరుకుంటున్నారు. ఆమె భర్త మాట్లాడండి, ఇప్పటికైనా సిగ్గుంటే ప్రజలందరూ కూడా బుద్ధి ఉంటే వెంటనే కాంగ్రెస్ పార్టీ థూవనుంచి బయటకు వచ్చేయండి, వాళ్ళకి బుద్ధి చెప్పండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. తర్వాత సిద్ధరామయ్య అంటాడు సింధు జలాల ఒప్పందం చేయాల్సిన అవసరం లేకుండే, గిన్ని మనం మీరు ఇంతకుముందు లేదన్నారు. సిద్ధరామయ్య వణికిపోతున్నాడు, భారతదేశం పోయి పాకిస్తాన్ మీద దాడి చేస్తుందని చెప్పి. భారతదేశం కంటే కూడా ఎక్కువ ప్రేమ పాకిస్తాన్ మీద ఉంది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి. పాకిస్తాన్ మీద ఇప్పుడు దాడి చేయొద్దు, మనం అంత పెద్ద చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ చనిపోయింది 26 మంది, జస్ట్ చనిపోయింది హిందువులే, ముస్లింలు కాదు, మా ఓట్ బ్యాంక్ కాదని ఫీల్ అవుతున్నాను. తర్వాత తెలంగాణలో కూడా నిన్న మొన్న ఏదో వీడియో వచ్చింది బయటికి, ఎవడో ఒక మామూలు చిన్న గ్రామస్తుడు కాంగ్రెస్ నాయకుడు అంటే ఆయన మీరు ఎలక్షన్లు వస్తేనే యుద్ధం చేస్తారు, ఇవే మీరు చేస్తారని చెప్పి ఏదో వీడియో పెట్టింది. ఇప్పటిదాకా ఆయన అరెస్ట్ చేయలేదు తెలంగాణ గవర్నమెంట్. అస్సాంలో ఒక ఎమ్మెల్యే భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రవాదాలకు సపోర్ట్ గా మాట్లాడే మరుక్షణం తీసుకొని జైల్లో పడేసిరు, వాడు బయటకు కూడా రావడం, గౌరవ ఎమ్మెల్యే కావచ్చు. అట్లాంటి ఎమ్మెల్యేని లోపల పడేసిరు అక్కడ. ఇప్పటిదాకా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ ఎవడు మాట్లాడిండో వాడిని తీసుకొచ్చి లోపలేయండి, లేకపోతే రోజుకొకడు అట్లాంటి తయారవుతాడు. తర్వాత ఇప్పుడు దాడి జరిగింది, భారతదేశం మీద దాడి జరిగింది యశోద గారు, కేవలం ఒక వర్గం మీద ఒక మతం మీద జరిగింది కాదు. కాబట్టి భారత ప్రజలందరూ కూడా ఈ టైంలో ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీన్ని దయచేసి ఇది అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. సార్, తీవ్రవాదానికి మతం లేదు. ఈ నేపథ్యంలో కాశ్మీర్లో కూడా ఒక ముస్లిం యువకుడు చనిపోయాడు. ముస్లిం టూరిస్టులని పాస్ చేసే అతను ముస్లిం అయినప్పటికీ కూడా అతన్ని కూడా చంపిన పరిస్థితి. దీని గురించి ఏం చెప్తారు? భారతదేశంలో ఉన్నటువంటి సూడో సెక్యులర్లు, నేను సెక్యులర్ అని చెప్పుకునేటోడు, ముఖ్యంగా కొంతమంది జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళు మేమే మేధావాలనుకుంటున్నారు, కొంత జర్నలిస్టులు కూడా. నేను కూడా జర్నలిస్ట్నే, నేను ఈరోజు రాజకీయ పార్టీ చేరచ్చుగా నేను జర్నలిస్ట్. నేను 25 సంవత్సరాలు నా జీవితం అంతా జర్నలిజంలో కట్టినాను. కొంతమంది జర్నలిస్టులు, అందరంటలేను, కొంతమంది జర్నలిస్టులు దీన్ని ఒక బూచిగా చూపించి భారతదేశంలో జరిగే దాడి ఏది కూడా మతంతో సంబంధం లేదని చెప్తారు. యశోద గారు, మీరు మొన్న దాడిలో తండ్రిని కోల్పోయిన ఒక అబ్బాయి, 8-9 సంవత్సరాల అబ్బాయి మాట్లాడింది విని ఉంటే ఏ జర్నలిస్ట్ కానీ ఏ నాయకుడు కానీ ఈ మాట అన్నాడు. ఏం చెప్పాడు అబ్బాయి? మమ్మల్ని హిందువులుగా హిందువులు ఎవరు ముస్లింలు ఎవరు పక్క జరగండి అని చెప్పాడు. హిందువులందరూ పక్క నిలబడని చెప్పి హిందువులందరినీ కాల్చి పడేశాడు. హిందువులో కూడా ఎవడైనా కల్మా చదవడానికి ట్రై చేస్తే వాని పాయింట్ ఇప్పి చూసి వాడిని చంపేసినారు. సారీ, అంత క్రూరంగా ఒక మతాన్ని టార్గెట్ చేస్తే మతం లేదంటారా? సరే, ఒక గుర్రాన్ని తీసుకుని నడిపే వ్యక్తి ఆయన చనిపోయిండు, అది కూడా చాలా బాధాకరం. ఆయన ఖచ్చితంగా ఆయన చనిపోవడాన్ని మేము ఏదో అయింది అంటలేం, తప్పు జరిగింది. 26 మందిని టార్గెట్ చేసి మతం అడిగి బట్టలు చంపేస్తే దాని మీద సానుభూతి చూపించరు. ఒక వ్యక్తి చనిపోతే దానికి పెద్దగా మొత్తం మతమే లేదన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. ఆయన అప్పుడు ఆ టైంలో ఆయన గన్ను గుంజుకోవడానికి ప్రయత్నం చేసిండా, లేకపోతే అడ్డం పోయిండా, వాళ్ళ వద్దని అన్నాడా, ఏమన్నాడో తెలీదు. ఆ టైంలో ఆయన చనిపోయిండు. 100% ఆయన తప్పుని, ఆయన చనిపోయిన దాన్ని మేము కూడా దాన్ని బాధ వ్యక్తం చేస్తున్నాం. ఆయన కుటుంబానికి కూడా కేంద్ర ప్రభుత్వము, భారత సైన్యం అందగా ఉంది, వాళ్ళ ఇంటికి పోయొచ్చు. కానీ ఈ 26 మంది గురించి మాట్లాడరు, మతం లేదంటారు. మతమే ఉంది కదా అక్కడ. ఇప్పటిదాకా భారతదేశం మీద జరిగిన ఉగ్రదాడులన్నీ కూడా ఇస్లామిక్ ఉగ్రదాడులు కాకపోతే ఇంకా వేరే ఉగ్రదాడులు జరిగినా? వేరే ఇంకెక్కడన్నా వేరే మతస్థులు వచ్చారా? భారతదేశం మీద దాడి జరుగుతుంది, కాశ్మీర్ పుండుగా మార్చిందే ఇస్లామిక్ తీవ్రవాదులు. ఇస్లామిక్ తీవ్రవాదమే ఉంది, భారతదేశం మీద దాడి చేస్తున్న ఇస్లామిక్ తీవ్రవాదమే. కాబట్టి మతం లేదన్నట్టు అందరు కూడా కావాలని చెప్పి ఇక్కడ జరిగిన దాన్ని చిన్నగా తయారు చేసి చెప్పడం తప్ప వేరేది లేదు. పాక్ ప్రధాని ఇప్పటికీ కూడా కాశ్మీర్ మా జీవనాడి, దానికోసం ఆ జీవనాడి కోసం మేము ఎంతకైనా తెగిస్తాం, మేం వేసే స్టెప్స్ కూడా మీరు అంచనా వేయలేరు అని మాటలే మాట్లాడుతున్నారు. ఇవి కూడా కాశ్మీర్ జీవనాడి ముందు వదిలేసేయండి. ఇప్పుడు మీ సింధు జలాలు ఆగిపోతే మీ ప్రధాన జీవనాడి ఆగిపోతుంది, ప్రధాన బతికే ఆగిపోతుంది.
మీ పాకిస్తాన్లో పంటలకు నీళ్లు దొరికాయి, తాగడానికి నీళ్లు దొరికాయి. నిన్న ఒక పాకిస్తాన్లో ఒక ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది ఒక ముసలామే మాట్లాడుతూ ఒక ఊరోళ్ళంతా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, నా మనుమనికి కడగాలంటే కూడా నీళ్లు దొరికాయి ఎట్లా అని అంటున్నాము. వీడియో వైరల్ అవుతుంది. సో మీరు బయటకు ఇప్పుడు ఎక్కడ ఇప్పటిదాకా వేరే దేశాలపై బిచ్చమడుకోవడానికి పోతురు. యుఏఈ, సౌదీ అరేబియా, ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న అన్ని దేశాలు పాకిస్తాన్ బ్యాన్ చేసిన రాకుండా. ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చి బిచ్చగాళ్ళని వదిలేసిపోతున్నారు ఇక్కడ అని చెప్పి, లేదా ఇక్కడికి వచ్చి బిచ్చమడుకొని డబ్బులు జమ చేసుకుని పాకిస్తాన్కి వెళ్ళిపోతారు అని చెప్పి. వాళ్ళు ముస్లింలు ప్రధానంగా ఉండేటువంటి దేశాలు, ఇస్లామిక్ పుట్టిందే ఇక్కడ అని చెప్పేటువంటి సౌదీ అరేబియాలో పాకిస్తాన్లకి వీసా లేదు. పాకిస్తాన్ని చాలా చిన్న చూపు చూస్తారు. నేను ఈ మధ్య కాలంలో అక్కడ పోయొచ్చు, నేను యూఏఈలో కొన్ని దేశాలు తిరిగి వచ్చిన. నేను అక్కడ పాకిస్తానీయులు అంటే చిన్న చూపు అంటే చాలా చులకనగా చూస్తారు, వాళ్ళని చాలా చులకనగా చూస్తారు. అదే ఇండియన్ అంటే స్పెషల్ గౌరవం ఉంటుంది. మోడీ గారు వచ్చిన తర్వాత ఇండియన్ అంటే మనకు స్పెషల్ గౌరవం ఉంటుంది, షేక్ హ్యాండ్ ఇస్తారు. పాకిస్తాన్ అంటే వాడిని షేక్ హ్యాండ్ కాదు, వాళ్ళని దూరం నిలబెడతారు. అంత చీప్ చూస్తారు అక్కడ. వీళ్ళు పెద్దగా ఏదో మా భారతదేశం మీద దాడి చేసి వీడు ఏదో చేస్తారట. ఫస్ట్ సార్ రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కూడా మోడీ గారికైనా బీజేపీ ప్రభుత్వానికైనా ఎలక్షన్స్ అనగానే ఒక ఉగ్రదాడి రావాలి, ఎలక్షన్స్ అనగానే ఇట్లాంటి ఒక అల్లర్లు, ఇట్లాంటి ఒక టాపిక్ ముందు పెట్టుకుంటే తప్ప వాళ్ళకు ఓట్లు పడవు. హిందుత్వాన్ని, రాముణ్ణి, అయోధ్య టెంపుల్ని, ఇట్లాంటి వాడిని బూచిగా చూపిస్తూ వెనక ఓట్లు దండుకునే పార్టీగా బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సూడో సెక్యులరిస్టులు ఈ వాదనని చేస్తున్నారు. కొంతమంది కొన్ని మీడియా సంస్థలకు కూడా ఏమైపోయిందంటే వాళ్ళు దీన్ని ఇంకేదో కోణాలు చూపించాలని ప్రయత్నంలో భాగంగా మోడీ గారు మొన్న బీహార్లో మాట్లాడిన దాన్ని మాట్లాడుతున్నారు. బీహార్ ఎలక్షన్ ప్రచారంలో మాట్లాడారు. బీహార్ ఎలక్షన్ ప్రచారంలోనే వార్నింగ్ ఇచ్చిండు. మేడం బీహార్లో ఈ సంవత్సరం ఎలక్షన్స్ లేవు. ఎవడైతే చెప్తున్నాడో ఆ సూడో జర్నలిస్టు, సూడో సెక్యులరిస్టు, కాంగ్రెస్ పార్టీడు బుర్ర ఉంటే ఒకసారి మళ్ళీ ఒకసారి ఎలక్షన్స్ ఎప్పుడో తెలుసుకోండి ఒకసారి. ఈ సంవత్సరం లేవు ఎలక్షన్స్. అవి ఈ ఇయర్లో 25లో లేవో ఎలక్షన్స్. అక్కడ అది ఎలక్షన్ ప్రచారం ఎట్లయితుంది మొదటిది. రెండోది అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ అక్కడ జరిగింది. గ్రామ పంచాయతీకి సంబంధించిన ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో అంతకంటే ముందు జరిగింది కాబట్టి నోరు మూసుకుని కూర్చోవాలండి. పై మామూలుగా గ్రామస్తులకు బాగున్నారని చెప్పి రావాలా. ప్రపంచ దేశాలకి అక్కడి నుంచి ఒక వార్నింగ్ ఇచ్చింది మోడీ గారు. స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చిండు. మాపై దాడి చేసిన వాడు ఎవడైనా సరే, వాడు వెనుక ఎవడున్నా సరే వదలము, వాని ఇంట్లోకి జొర్రి వాడు పట్టుకొచ్చి ఒక్కొని సర్వనాశనం చేస్తాం, మట్టిలో కల్పిస్తాను వార్నింగ్ ఇచ్చింది. సరే, వార్నింగ్ నేపథ్యంలో అడుగుతున్న లాస్ట్ క్వశ్చన్, మన ప్రధాని మోడీ పదవిలోకి రాగానే పాక్ విజిట్ చేసినారు, పాక్ ప్రధానిని హగ్ చేసుకున్నారు. అప్పుడు మన దేశ తీరు, మన భారత సంతతి తీరు, మనం ఎట్లుంటాం అనేది ఒక చెప్పడానికి ప్రయత్నం చేసి వచ్చినారు. భారత ప్రధాని పదవిలో ఎక్కిన తర్వాత వెరీ ఫస్ట్ లో అప్పటి నవాజ్ షరీఫ్ మాజీ ప్రధాని. సో అంత మంచిగా మనం ఎట్లుంటాం, మనం ఏంది అనేది ఒక మిత్రభావంతో వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళ చర్యలు రిపీట్ అవుతూనే ఉంటున్నాయి. ఇట్లాంటి తరుణంలో నిజంగా ఇప్పటికైనా మీరు మొదట్లో చెప్పినట్లు ప్రతి ఇండియన్ భారతీయతను ఒంటిలో నింపుకున్న ప్రతి ఇండియన్ కూడా చావు దెబ్బ తీయాలి పాకిస్తాన్ని, ఇన్ని రోజుల్లో చూడని ఒక దెబ్బ తగలాలి అని కోరుకుంటున్నారు. అది నిజంగా మోడీ వల్ల సాధ్యం అవుతుందా? ఇప్పటికైనా ఆ కళ నెరవేరుతుందా ఇండియన్స్ ది? మేడం, మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలా. ఒకసారి భారత్ ప్రేమగా ఉంటే ప్రేమను పంచుతుందని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఆయన ఇంటికి పోయారు, అక్కడ వాళ్ళ ఇంట్లో పోయి ఛాయ్ తాగొచ్చారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము, ప్రధానమంత్రి భారత్తో స్నేహాన్ని చాచుంటే నిజంగా స్నేహంగా ఉండేది. ఈరోజు భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 5వ ఆర్థిక వ్యవస్థ అయిపోయింది. వితిన్ 3 years లో మనము 3వ ఆర్థిక వ్యవస్థ ఎదగబోతున్నాం. మనం ఈరోజు ప్రపంచంలో ఎక్కడ లేనంత ఫాస్ట్గా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా కుదేలవుతున్న టైంలో మనం పెరుగుతున్నాం. అట్లాగే పాకిస్తాన్ కూడా జరిగేది. కానీ పాకిస్తాన్ మనం స్నేహస్థానం చేస్తే వాళ్ళు మన మీద పుల్వామా దాడి చేసారు. అవును, వాళ్ళ ఇంటికి పోయి ఛాయ్ తాగి వచ్చిన ప్రధానమంత్రి తర్వాత ఏం చేసిండు? సర్జికల్ స్ట్రైక్ చేసి ప్రపంచానికి ఒక షాక్ గురి చేసిండు. ఇట్లా కూడా చేస్తారా అన్నటువంటి ఒక షాక్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ప్రేమను పంచుతాము, ఆ పంచేటువంటి ప్రేమ నెగిటివ్ గా తీసుకుంటే చావు దెబ్బ తీస్తామనేటువంటి విషయాన్ని కూడా ప్రూవ్ చేశారు కదా ప్రధానమంత్రి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రపంచ దేశాలని కూడా అవాక్కయ్యేలా, మళ్ళీ ఎప్పుడు కూడా భారతదేశం పేరు ఉచ్చరించడానికి భయపడే విధంగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉంటాయి. అలా వెనక్కిపోయేది లేదు. తర్వాత మీరు చూడండి, 1960లో అంటే దాదాపు 70 సంవత్సరాలు, 40, 25 అంటే 65 సంవత్సరాల కింద జరిగినటువంటి ఒప్పందాన్ని రద్దు చేయడానికి కూడా భయపడని, వెనుకాడనటువంటి ప్రధానమంత్రి ఇప్పుడు ఉన్నారు.
భారతదేశం కోసం, భారతదేశానికి మీ జరిగే మేలు కోసం ఎంతటికైనా తెగిస్తారనేందుకు ఇది ఒక ఎగ్జాంపుల్. తర్వాత మీరు ఇంకా నాకు ఇంకొన్ని రోజులు చూస్తారు ఎట్లాంటి చర్యలు ఉంటాయి అనేది. ముందైతే మీరు ఇంతకు మీ ప్రశ్నలు ఉంటే దౌత్య సంబంధాలు బలంగా ఉండాలా, ప్రపంచ దేశాలు మనకు సపోర్ట్గా నిలవాలన్నారు. అవన్నీ కూడా అయిపోయినాయి కదా. ప్రపంచ దేశాలు సపోర్ట్ చేసినాయి కదా. అందరూ ఇమ్మీడియట్గా మనకు సపోర్ట్ చేసారు. ప్రపంచ దేశాలు అండగా ఉన్నాయి. ఇజ్రాయెల్ లాంటి దేశాలు మీకు ఏం కావాలో అడగండి అంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు మన భారతదేశంలో మన చుట్టూ మన పక్కన ఉండేటువంటి కొంతమంది సూడో సెక్యులర్ పేరుతో వాళ్ళ తీవ్రవాదుల కంటే దుర్మార్గులు లేరు. వాడు వచ్చి చంపేసి 26 మంది చంపేసిపోయిండు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సూడో సెక్యులరిస్టులు మన సైన్యాన్ని అవమానిస్తున్నారు, మన సైన్యం యొక్క స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. వీళ్ళు పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తున్నారు ఒక రకంగా. అట్లాంటి వాళ్ళదే ప్రమాదం ఉంది. నిజానికి ఆడ యుద్ధం చేసి పాకిస్తాన్ తీవ్రవాదులు వేసే బదులు ఇట్లాంటి వాళ్ళు ఒక్కొక్కరిని గుర్తించి ఏరి ఒక్కొక్కరిని షూట్ చేసి పడేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నాకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. నాకు తెలిసినటువంటి ఒక సీనియర్ జర్నలిస్టు రోజు ఇంత జరుగుతుంటే చివరికి అసదును వయసి ఏ రోజు భారత్ మాతాకి జై అన్నటువంటి అసదును వయసి భారతదేశం కోసం మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సపోర్ట్ చేస్తున్నాను, తీవ్రవాదులు చేసినటువంటి చర్యని ఖండిస్తున్నాను ఫస్ట్ టైం అని నోట్లకి వచ్చింది. తీవ్రవాదుల చర్య ఖండిస్తున్నా, ఒక మతాన్ని అడిగి హిందువా నా ముస్లిం అడిగి చంపడాన్ని నేను ఖండిస్తున్నా అన్నాడు. అరే టోపీ పెట్టుకొని భారత్ మాతకి జై అన్నటువంటి ఒక ముస్లిం నాయకుడు, నేనే ముస్లిం నాయకుడు అని చెప్పుకుంటాడు. ఈరోజు వాడి గుండె కరిగింది. కానీ ఈరోజు మన కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది మేధావులు, కొంతమంది సెక్యులరిస్టుల గుండె కరగలేదు. ఇప్పటికి కూడా పాకిస్తాన్ చేసినటువంటి చర్యని ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ మోడీ గారిని సైన్యాన్ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గం. ఇది ఇంతకంటే దుర్మార్గం చర్య ఇంకొకటి ఉండదు. మళ్ళీ ఏమనంటే తీవ్రవాదం ఇంతకుముందు చెప్పిన తీవ్రవాదం మతం ఉండదు. వాళ్ళు మతం చూసే కదా చంపింది. మతం చూసే కదా వాళ్ళు చంపింది. ఓటు బ్యాంక్ రాజకీయాలు ఇప్పటికైనా మానేయండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి, తర్వాత మమతా బెనర్జీ లాంటి వాళ్ళకి చెప్తున్నాను. మేడం మీరు ఆశ్చర్యపోతారు. ఇంత జరిగినా కూడా, ఇంత జరిగితే ప్రపంచ దేశాలు కదిలిపోతున్నాయి, ప్రపంచ దేశాల గుండె కరిగింది. కానీ మన పక్కన ఉన్నటువంటి కొంతమంది సూడో సెక్యులరిస్ట్ అన్నటువంటి వాళ్ళ గుండె కరగకుండా చేస్తున్నారు. దయచేసి ఇట్లాంటి వాళ్ళు ఎవడున్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అస్సాంలో చేసినట్టు ఇక్కడ ఎవడు మాట్లాడినా కూడా అందరికీ జైలు వేయాలని చెప్పి వాళ్ళపై చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఎస్, మొత్తానికైతే అలసత్వం అయితే ఉంది సార్. నిజంగా ఇంత ఉగ్రదాడి తర్వాత కూడా మన భారతీయులు మన దేశంలో పౌరులు చనిపోయిండ్రు అన్న బాధ కూడా లేకుండా ఖండించటంలో కానీ, తమ అభిప్రాయాన్ని చెప్పటంలో కానీ తీవ్ర అలసత్వం అయితే ఉంది. మీరు చెప్పినట్లు శత్రువులు ఎక్కడో లేరు, మన దగ్గర మన వాళ్ళు మన పేరుతో, మన భారతీయుల పేరుతో ఉన్నారని చెప్పారు. మొత్తానికి మంచి వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినారు. మీరు చెప్పినట్లు ఏదైతే ఇప్పుడు జరుగుతున్న దిద్దుబాటు చర్యలు అనొద్దన్నారు కాబట్టి నేను అనను. దిద్దుబాటు చర్య కానే కాదు. ఇప్పుడు దాడి అనేది శత్రు దాడి చేసేదాన్ని అది మీరు మన తప్పు అని అనలేము. వాడు దొంగ దెబ్బ తీసింది, వాడు ఎదురుగా వచ్చింది అనుకోండి, మన బార్డర్లో నుంచి 2 యుద్ధ ట్యాంకులు తీసుకొచ్చి దాడి చేస్తే మనకి ఇమ్మీడియట్ గా అనుసరిస్తాం. మేడం ఇంకో విషయం కూడా మీరు ఇంతకుముందు అన్నారు కాబట్టి, ఇక్కడ కూడా ఈవెన్ కాశ్మీర్ లో కూడా దాదాపు అందరూ ఇప్పుడు పర్యాటక మీద ఆధారపడుతున్నారు. అవును, వాళ్ళు ఒక్కొక్కరికి మీరు ఆశ్చర్యపోతారు. ఆ రోజుల్లో ఉపాధి లేక ఈ టెర్రరిస్టులో దాడి చేసినప్పుడు పోలీసులు ఆర్మీ వాళ్ళు పట్టుకోవడానికి పోతే రాళ్ళు రువేటువంటి ఒక కూలీ పని ఉండేది. ఒక రోజంతా రాళ్ళు రువి పోలీసులు వెనక పంపిస్తే 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు. 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఈ రోజు మోడీ గారు తీసుకున్న చర్యల వల్ల విపరీతంగా అక్కడ టూరిజం పెరిగిపోయి కోట్ల మంది పోవడం వల్ల ఒక్కొక్కరు 1000 రూపాయలు సంపాదిస్తారు. 600 రూపాయలు వాడు తీవ్రవాద చర్యలు సపోర్ట్ గా రాళ్ళు రువితే వచ్చేటువంటి రోజు నుంచి ఈరోజు ఒక్కొక్కరు ఒక రోజు 10,000, 20,000, 15,000 సంపాదిస్తున్న పరిస్థితి. ఒక మామూలు వ్యక్తి. ఇంకా వ్యాపారస్తులు అయితే వాళ్ళ కోట్ల వ్యాపారం అవుతుంది. మీరు చూస్తున్న 2-3 రోజుల నుంచి వాళ్ళు టీవీలో మాట్లాడుతున్నారు. కాశ్మీర్ వ్యాపారస్తులు వాళ్ళందరూ అంటున్నారు మాకు మా ఉపాధి దీని మీద ఉంది. ఇది ఇంకా ముఖ్యంగా ఇది టూరిజం సీజన్. ఇది టూరిజం ఎఫెక్ట్ ఉంటుంది అంటారా? చెప్తాను నేను, ఇది టూరిజం సీజన్. ఇది ఇట్లాంటి సీజన్ లో ఇట్లా దాన్ని వాడు సపోర్ట్ చేస్తారా అంటే కోట్ల మంది వస్తున్నదని ఎవరు కూడా ఒప్పుకోడు. కానీ ఇప్పటికీ కూడా మన పక్కన ఎట్లయితే కొంతమంది దొంగన కొడుకులు ఉన్నారో ఆడ కాశ్మీర్ లో కూడా కొంతమంది, అందరూ అనట్లేదు నేను, వెరీ తక్కువ, చాలా చిన్న పర్సెంటేజ్ ఇప్పటికి కూడా పాకిస్తాన్ కి తర్వాత ఈ ఉగ్రవాదులకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మొన్న వచ్చినటువంటి ఐదుగురు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు బార్డర్ దాటి ఇక్కడ దాకా పహల్గామ్ దాకా వచ్చారంటే ఎట్లా వచ్చారు సపోర్ట్ లేకుండా. మొదటి ఇంకొకటి అంటున్నారు, ఎవరో ఒక వ్యక్తి వాళ్ళని పర్యాటకుల్ని మిస్గైడ్ చేసి పైకి తీసుకెళ్ళండి అని కూడా అంటున్నారు. ఆల్రెడీ అరెస్ట్ చేసిన అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు తెలియదు. మనం ఇప్పటికి మనం సబ్జెక్ట్ కరెక్షన్ మనం చెప్పలేం. బట్ ఒక వ్యక్తి తీసుకుపోయిన వార్తలు అయితే వస్తున్నాయి.
సో అట్లాంటి వాళ్ళు ఒకరిద్దరు సపోర్ట్ చేయడం వల్ల జరిగింది. వాళ్ళనే మొదలరు. ఖచ్చితంగా ఎవడు తప్పు చేసినా వదిలే ప్రసక్తి లేదు. వెనుకటి రోజుల్లాగా లేవు. చెప్పాను కదా, ఒకరోజు ఒక ఎన్కౌంటర్ జరిగితే లేదా ఒక తీవ్రవాదిని పట్టుకోవడానికి పోలీసులు ఆర్మీ వాళ్ళు పోతే రాళ్ళు రువి వెనక్కి పంపే స్థాయి నుంచి పాకిస్తాన్ ముర్దాబాద్, మేము తీవ్రవాదాన్ని సహించము, మా కాశ్మీర్లో పాకిస్తాన్ ఇన్వాల్వ్మెంటే వద్దు అని చెప్పి ర్యాలీలు తీస్తున్నారు. ఇది మోడీ గారి గ్రేట్నెస్. మీరు ఇంతమంది చెప్పారు కదా, మోడీ గారు ఏం చేశారు? మోడీ గారి గ్రేట్నెస్ ఇది. పాకిస్తాన్ లో భారత జెండాను పట్టుకొని ర్యాలీ, జమ్మూ కాశ్మీర్ లో భారత జెండాను పట్టుకొని ర్యాలీ తీస్తున్నారు. పాకిస్తాన్ ముర్దాబాద్ అంటారు, అంటే హిందుస్థాన్ జిందాబాద్ అంటారు. మోడీ గారి యొక్క గొప్ప పాలన వల్ల 370 ఆర్టికల్ ఎత్తేయడం వల్ల జరిగింది అక్కడ. అవునా కదా? పర్యాటకానికి ఎఫెక్ట్ ఉంటదంటారా? ఇప్పుడు మనము ముంబై 26/11 అటాక్ చూసినాం, మళ్ళీ ఎంతలో హోటల్ మళ్ళీ కొన్ని రోజులు ఉంటుంది, నేను కాదన్నాను. ఎందుకంటే ఈ రోజు అమర్నాథ్ యాత్ర ఎఫెక్ట్ కూడా ఉండే అమర్నాథ్ యాత్రకి ఎట్టి పరిస్థితులు ఎఫెక్ట్ కానీ కేంద్ర ప్రభుత్వం. అమర్నాథ్ యాత్రకు పోయే వాళ్ళందరూ కూడా ధైర్యంగా పోవచ్చు. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత మీకు ఒక్క చీమ కూడా చిట్టుకునే పరిస్థితి అక్కడ ఉండదు. మొదటిది. రెండవది, మళ్ళీ పహల్గాం లాంటి ప్రాంతానికి, తర్వాత అక్కడ ఉన్నటువంటి అందాలను చూడడానికి పోయే వాళ్ళు, కొద్దిగా దాల్ లేఖను చూడడానికి పోయే వాళ్ళు భయపడుతుండొచ్చు. నేను కాదన్నాను, ఎందుకంటే సహజంగా మనుషుల మనందరం. కానీ కొన్ని రోజుల వరకు ఉంటుండొచ్చు. కానీ మీరు ఆశ్చర్యపోతారు, కొన్ని రోజుల నుంచి కాశ్మీర్కి, శ్రీనగర్కి మేము ఫ్లైట్ బుక్ చేసుకుందామంటే మాకు టికెట్ దొరకలేదని చెప్పి నాకు ఇది మధ్య కాలం వేరే ఫ్రెండ్స్ చాలా మంది. కానీ ఈ రోజు ఏదో ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చింది. ఫ్లైట్ శ్రీనగర్కి వెళ్తుంది, అలా సింగిల్ ప్యాసింజర్ ఉన్నారు అక్కడ. సింగిల్ ప్యాసింజర్, టికెట్టే దొరకని పరిస్థితి. ఇది టూరిజం సీజన్, ఇది టికెట్టే దొరకని పరిస్థితి నుంచి ఒక సింగిల్ ప్యాసింజర్ ఈరోజు కాశ్మీర్కి వెళ్తుంది. నిజంగా కాశ్మీర్లో పర్యాటకం నిజంగా డౌన్ అయినట్టు కదా కొన్ని రోజుల వరకు అన్నా సరే. కాబట్టి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుందని ఒక టెన్షన్ కూడా ఉంది. కాబట్టి కొన్ని రోజుల వరకు ఉంటుంది. బట్ భారత ప్రభుత్వం, భారత సైన్యం పూర్తిగా ప్రజలకి ధైర్యం చెప్తుంది. పాకిస్తాన్కి ఏం చేయాలో చేస్తుంది. డౌట్ లేదు. దేశ భద్రత కోసం మీరు అన్నట్లు 80% కాంప్రమైజ్ కాదు భారతదేశం. దేశ భద్రత విషయంలో, సార్వభౌమాధికారాన్ని కాపాడే విషయంలో నరేంద్ర మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం చాలా ఒక మందం కూడా కాంప్రమైజ్ కాదు. అట్లాగే ఉండాలని మనస్ఫూర్తిగా మేము కూడా పల్లవి టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మీ వాల్యుబుల్ టైం ఈరోజు మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.